కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగెల్లింది. పాల్వంచ వాగు, భీమేశ్వరం వాగులు పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణీకుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. ఎల్లారెడ్డి 25.3 సెంటీమీటర్, గాంధారి 68 మిల్లీమీటర్, లింగంపేట్ 823 మిల్లీమీటర్, నాగిరెడ్డిపేట్ 24.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో కల్వర్టర్లు, ప్రధాన రోడ్డులు సైతం తెగిపోయాయి. రాత్రి నుండి కురిసే వర్షాలకు వాగులు, చెక్ డ్యాంలు ఉప్పొంగుతున్నాయి. రైతుల పంట పొలాలు పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో పంట పొలాలు సైతం చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లాలో మెయిన్ గా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముందస్తుగా అధికారులు? శాలిని, కామారెడ్డి జిల్లాకు సంబంధించి అయితే దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్లు జలమయమైపోతున్న కాలనీలు కొన్ని ఉన్నాయి. అయ్యప్ప కాలనీ, అదేవిధంగా బతుకమ్మకుంట, రుక్మిణీకుంట, అదేవిధంగా గాంధీనగర్, ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు అధికంగా వాటర్ రావడంతో కూడా వాళ్ళ లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు రాత్రి నుంచి కూడా బిక్కుబిక్కుమంటూ చూస్తూ గడుపుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టే విధంగా అక్కడ సంబంధించిన మున్సిపల్ అధికారులు, అదే విధంగా రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఎవరెవరైతే ఇళ్లలోకి నీరు చేరిందో వాళ్ళను వేరే ప్రాంతానికి తరలించే విధంగా, వాళ్ళకు తినడానికి కావచ్చు, తిరుగుకు వాళ్ళకి సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరోవైపు చౌరస్తా, అదేవిధంగా జంబిభూమి రోడ్డు, అదేవిధంగా విద్యానగర్ కాలనీలు ఈ వర్షపాతం అధికంగా రావడంతో కూడా అక్కడ కూడా ఇళ్లలోకి నీరైతే మొత్తం చేరిన పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. రాత్రి నుంచి కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల మధ్యన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వర్షం అదే విధంగా కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అల్పపీడన ద్రోణితోటి ఒకవైపు చాలా వరకు ఇంకా 2-3 రోజుల వరకు కూడా వర్షాలు అధికంగా నమోదవుతాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ఎల్లారెడ్డిపేటలో 25.3 సెంటీమీటర్ల వర్షం, అంటే ఇది అధిక వర్షపాతంగా కూడా వాతావరణ శాఖ నమోదు చేయడం జరిగింది. అదే విధంగా నాగిరెడ్డిపేటలో కూడా 24.7 సెంటీమీటర్లు, అంటే ఇవి రెండు ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదు కావడంతో కూడా చాలా వరకు అక్కడ వరద నీరు అయితే చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ నీళ్ళలోకి నీరు చేరడంతో కూడా వాళ్ళు ఇబ్బంది పరంగా మారుతుంది. కాబట్టి సహాయక చర్యలు ఒకవైపు చేపట్టాలని ఇప్పుడు ఇక్కడ అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కరీంనగర్ లో బండి సంజయ్ కూడా ఈ కామారెడ్డికి సంబంధించిన ఇష్యూ పైన, అంటే అక్కడ వరద నీరు అధికంగా రావడంతో ఇళ్లలోకి నీరు చేరుతుంది కాబట్టి అక్కడ కూడా సహాయక చర్యలు కేంద్రం చేపడుతుందని కూడా బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలని ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను వేరే చోటుకు తరలిస్తున్నారు, అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా రాత్రి నుంచి కూడా వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు తినడానికి కావచ్చు, ఇటువంటి సౌకర్యాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకా లోతట్టు ప్రాంతాలలోకి కూడా వరద నీరు చేరుతుంది కాబట్టి కూడా అక్కడ కూడా చాలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకోవైపు గ్రామాలలో చూసుకుంటే దాదాపు అక్కడ గ్రామాలలో కొన్ని వాగులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ భారీ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి కొన్ని గ్రామాలలోకి ఇప్పటివరకే వరద నీరు చేరుతుంది, చెరువులు నిండుతున్నాయి, కుంటలు తెగే అవకాశం ఉంది, కొన్ని రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. కాబట్టి ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అదే బిక్కునూరు, బీబీపేట, అదేవిధంగా మాచారెడ్డి, తాడ్వాయి, ఈ రాజంపేట ఈ ప్రాంతాలలో వర్షపాతం అధికంగా వర్షాలకు సంబంధించిన నీరు అధికంగా రావడంతో పంట పొలాల్లోకి నీరు రావడం జరిగింది. ఆ నీరు రావడంతో పంట పొలాలన్నీ అయితే మొత్తం నీట మునిగిన పరిస్థితి అయితే
చెప్పవచ్చు. ఇంకా ఈ అధికంగా వర్షపాతం నమోదైనట్టయితే కొన్ని చోట్ల ఇప్పటివరకే వరద నీరు అధికంగా రావడంతో చెరువులు కుంటలు కూడా నిండి ప్రవహిస్తున్నాయి. అంటే ఈ ప్రమాద హెచ్చరికలు కూడా ఉన్నాయి చాలా చోట్ల. ఎందుకంటే అవి తెగి వాటర్ తెగినట్టయితే కంపల్సరీ గ్రామాలలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది, ఇళ్లలోకి కూడా నీరు చేరుతుంది. కాబట్టి అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు అంటే ఈ మండల హెడ్ క్వార్టర్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారో కంపల్సరీ అక్కడ సహాయక చర్యలు పూనుకోవాలి. ఇంకా ఎక్కడైనా ప్రమాదకరమైన హెచ్చరికలు ఉన్నట్టయితే కంపల్సరీ తొందరగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేయాలనే కోణంలో కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వాగులు వంకలు కొన్ని చోట్ల ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఆ వాగులు ప్రవహించే చోట మాత్రం దాని పైన నుంచి ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ ఆ భారీ గేట్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎవరైనా ఉంచి ఎవరిని కూడా దాటనివ్వకుండా అక్కడి నుంచి ప్రయాణం చేయకుండా చూసుకునే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరో 2-3 రోజుల వరకు వర్షాలు ఇదే విధంగా కురిసినట్టయితే ప్రధానంగా ఇక్కడ ఈ కామారెడ్డి ప్రాంతంలో అధికంగా వర్షపాతం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలనైతే అప్రమత్తంగా ఉంచి అదేవిధంగా వేరే చోటుకు తరలించి వాకు సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయని చెప్పవచ్చు. రవీందర్, ప్రజెంట్ అక్కడ అధికారులు చేపడుతున్న సహాయక చర్యలపై అయితే అక్కడ గ్రామాల ప్రజలు ఏమని చెప్తున్నారు? ఏంటంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అంటే కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ వర్షం పడుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పడుతుంది. కానీ ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం కూడా వర్షపాతం అదే విధంగా కంటిన్యూగా వర్షం పడుతుంది. కాబట్టి ఈ వరద నీరు అయితే అధికంగా రావడంతో ఇళ్లలోకి చేరుతున్నాయి. అదేవిధంగా గ్రామాలలోకి పంట పొలాలు మునగడము, గ్రామాలలో ఇళ్లలోకి వరద నీరు రావడము, కొన్ని కుంటలు కూడా తెగడంతో చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అక్కడ సహాయక చర్యలు అయితే ప్రజలకు అధికారులు చేపడుతున్నారు. ఎందుకంటే సహాయక చర్యలు చేపట్టినట్టయితే కంపల్సరీ ప్రజలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండ్లలోకి నీళ్లు రావడంతో కూడా వాళ్ళ తినుబండారాలు కావచ్చు, సామాగ్రి కావచ్చు మొత్తం కూడా తడిసి ముద్దై వాళ్ళు వరదల నీటిలోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళను వేరే చోటుకు తరలించి ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి కావచ్చు కొంచెం సహాయక చర్యలు చేపట్టుతున్నారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది, లేదంటే కంపల్సరీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇటు కుంటలో ఆ చెరువులు కూడా నిండుతున్నాయి కాబట్టి ఆ చెరువు నీరు వరద నీరు రావడంతో కూడా వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరుతుంది. అంటే కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం ఇప్పటి వరకు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.